అంటే ఎటుపోతుంది ఇది ఈ తెలంగాణ ఈ టీఆర్ఎస్ నాయకులు? ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే, పెట్రోల్ దొరికింది, కానీ ఆ రోజు అంతమందిని మా శ్రీకాంత్ ఎంతోమంది చంపినావు. వాళ్ళు ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు? మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపు చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త లింగమూర్తి రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది? భార్య బిడ్డ క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక నిమిషం చెప్తాను, నేను ఆడి కూడా వస్తున్నా. ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు. నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పిన, కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నేను స్టేట్ ప్రెస్ మీడియం చెప్పినా, నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము, కానీ మాకు అలాంటి అవసరం లేదు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన. నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందట. అసలు 15 నెలల ఊరికన్నా కనబడ్డావా? ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినావా? నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఊరికి పోయినావా? ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి అక్కా చెల్లెలను అడిగినావా? 2 లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినావా? ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి 80% 70% మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్ లాంటి నారాయణపేట దేవరగ అలాంటి ప్రాంతాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టులని మొదలు పెడుతున్నాం. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు, 56,000 చిన్న చిన్న కారణాలతో నువ్వు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే 12 నెలల కింద ఆర్డర్లు ఇచ్చి 1 సంవత్సరంకి వెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నాం. ఏమన్నా అంటే అన్ని మేమే రెడీ చేసి పెట్టినాము, అన్ని రెడీ చేసి పెడితే నీకు ఆర్డర్ ఇస్తానికే నీకు అప్పుడు అన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వాన్ని నిన్న ఆయన మాట్లాడుతూ గ్రాఫ్ తగ్గిందంట. గ్రాఫ్ తగ్గిందంటే ఏంది? ఇట్లా మర్డర్లు చేపించి ఇలాంటి హత్యా రాజకీయాలు చేపించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ వాళ్ళ బిడ్డే చెప్తుంది కదా. ఇక చాలా అప్రూవ్ ఇంకేం కావాలి మీకు? అందుకనే మీ ఒకటే చాలా బాధ ఉదయంతో చెప్తున్నాం. మీ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ సామాన్య ప్రజలంతా కూడా ఇవాళ దాన్ని మీరందరూ కూడా చూసిండ్రు. ఈ పార్టీ మేము వచ్చినప్పటికెళ్ళి వచ్చిన 2వ రోజు 3వ రోజుకెళ్ళి మా మీద ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ ప్రజా పోరాటాలు మా తప్పప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం. ఒక్కసారి అసెంబ్లీకి రాలే, ఫామ్ హౌస్లో ఒకసారి నిన్న ఒకసారి కనబడ్డాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు. ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడ్లు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా 5 ఎమ్మెల్యేలు ఉన్నా మా భట్టి గారు ఒక్కరోజు ఆప్షన్ కాకుండా ఒంటరి పోరాటం చేసిండు 5తోని. ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించవు, మా గ్రాఫ్ తగ్గిందంట. అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏమేమి ఏం చేయలేవు. ఈ హత్యలు కిరాయి హత్యలు చేపించాల్సింది తప్ప నీతో ఏం కాదు. దీన్ని కూడా మేము సహించేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకటే చెప్తున్నా మీకు, మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం. మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి పట్ల ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో, ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకుందో, ఎట్టి బదులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఇంటెలిజెన్స్ అంటే కిరాయి హత్యలతోని ఈ రోజు పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట. మీరు చూసింది సెలబ్రేషన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు? దోసుకున్నావు కాళేశ్వరం పేరు మీద,
దళిత ముఖ్యమంత్రి పేరు మీద మోసం చేసినావు, దళితుల్ని డబుల్ బెడ్రూమ్ మీద మోసం చేసినావు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. వామన్ రావు భార్య భర్త లాంటి వాళ్ళని అమ్మి ఎదురు తిరిగితే చంపేపించినావు నీ ఎమ్మెల్యేలతోని, ఇవాళ నీ ఎక్స్ఎమ్మెల్యేలతో. ఇవాళ మళ్ళా ఈరోజు రాజలింగమూర్తిని పుట్టన పెట్టుకున్నావు. చాలా సీరియస్గా చెప్తున్నాం, హత్యా రాజకీయాలు మానుకోండి. రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు ఇంకా ఏదో ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టే ఫీల్ అవుతుంది. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు 6 నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత 6 నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తిరిగినావు కదా, ఊరూరు తిరిగినావు కదా. మరి ఎందుకు 16 సీట్లలో గుండు సున్నా వచ్చింది నీకు? నీ గజ్వేల్లో కూడా మైనస్ వచ్చింది కదా, నీ కొడుకున్న సిరిసిల్ల కూడా 6,000 మైనస్ వచ్చింది కదా, సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి ఓట్లు ఈక్వల్గా. ఎంక్వైరీ చేయాలి, సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 అవర్స్లోనే క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరి ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్తో పాటు కేసీఆర్ చెప్తున్నాం, నువ్వు చరిత్ర ఈనుగా మిగిలిపోతావు. ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్షలు దోసుకున్నావు. ఇవాళ అమాయకులైన ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు. దీనికి తప్పకుండా దేవుడు ఉన్నాడు, పైన ప్రజలు ఉన్నారు. ఇలాంటి మానుకోమని చెప్పి మీ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్మెల్యేని సరెండర్ కమ్మని, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీన్ని ఇంటెలిజెన్స్ కానీ పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటి కాదు, 2 కాదు, కలెక్టర్నే ఏకంగా కలెక్టర్ని కూడా మర్డర్ చేయడానికే పోయిండు మీరు. కేసీఆర్ మీద కేసు వేస్తే వాడిని చంపేసిండ్రు రాజలింగమూర్తిని. అంటే ఏం చేద్దాం అనుకుంటారు మీరు తెలంగాణని? తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని ఎంత పెద్దవారున్నా సరే శిక్షిస్తాం. మీరు రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని ఇప్పటికే డీటెయిల్గా ఎంక్వైరీ, రాత్రికి వెళ్ళి ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇప్పుడు భార్య బిడ్డ వాంగ్మూలం కూడా ఇచ్చింది కాబట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుపై శిక్ష పడేలా చేయాలని మా డిమాండ్. దాంతోపాటు ఈ దోపిడీలో కూడా వీళ్ళు జైలు పోవడం ఖాయమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ, తెలంగాణలో అలాగే రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు దమ్ముంటే మీరు చేసిన పనులు చెప్పుకోండి. మేము 15 నెలల్లో చేసిన పనులు చెప్తున్నాం. చేయబోయే 45 నెలల్లో చేయబోయే పనులు చూసి ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటే నువ్వు ఎన్ని హత్యా రాజకీయాలు భయపడేది లేదు కానీ అమాయకులను చంపడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మా వకీల్ గారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గండ్రం వెంకటరామరెడ్డి పేరు తీసుకున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని, వారికి కూడా గౌరవ న్యాయమూర్తి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమోటోగా భార్య బిడ్డ స్టేట్మెంట్ తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు టీవీ చూడరాదు, లైవ్ టీవీ అన్ని టీవీలలో మీకు వినిపించింది మొత్తం క్లారిటీ లేకుండా మళ్ళా కావాలని పెద్ద స్క్రీన్ వినిపిస్తాం. ఇప్పుడు జరగంగానే ఏమని తెలుసా, అలా బిడ్డ ఏమంటుంది, స్థానికంగా ఉండే ఎవరు కూడా ఇంత ధైర్యం చేయరు, బయటికి వెళ్ళి కిరాయి మూటను తీసుకొని హత్య చేయించిందని క్లియర్ కట్గా వాళ్ళ డాక్టర్ చెప్పింది, వాళ్ళ భార్య చెప్పింది. అని మీరు అసలు నిజాన్ని బయట దాన్ని ఛేదించి బయట పెట్టేదే మా జర్నలిస్టు మిత్రులు. మీరు ఎంక్వైరీ చేసుకోండి సాయంత్రం లోపల, అక్కడ మీ రిపోర్టర్ చెప్పండి, అలా భార్య బిడ్డలతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఎవరన్నా ఆయనకు శత్రువులు ఉన్నాడా అంటే రాజలింగం ముందు ఒక మనిషి కూడా శత్రువులు లేరు ఆయనకు.
ఎవరు చంపుతారని? అంత కిరాతకంగా ఎవరు చంపుతారు? కేసు మన 11/2 ఫిబ్రవరి 2 రోజులు ఉండే మన డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి ముందు దగ్గర. ఇంకెవరు ఆయన శత్రువులే లేనప్పుడు ఎవరు చంపుతారు చెప్పండి మీరు? ఆయనకు ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏం లేదు, సామాజిక కార్యకర్త. ఇప్పుడు మనం రాజలింగమూర్తి దారుణ హత్య మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడినామనుకో, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తే కృష్ణా వాటరు దోసిపెట్టిందే జగన్కు, ఇద్దరు కలిసి దోసుకొని డబ్బులలో కానీ దాంట్లో కానీ ప్రగతి భవన్లు తీసుకొచ్చి ఆయనకు భోజనాలు పెట్టి 88,000 క్యూసెక్లకు పెంచి పాలమూరుని ఎండబెట్టి కాళేశ్వరం కన్నా ముందు పాలమూరుకు శంకుస్థాపన చేస్తావు. పాలమూరు పుణ్యమాని 10,000తో ఎంపీ గెలిచి నీ బతుకు ఆనందించిస్తాను. లేకపోతే పోయి జీతం ఉంటుండే, వ్యవసాయం చేసుకుంటుండే, 4 ఎకరాలు ఉండే, తర్వాత 600 ఎకరాలు ఉన్నాడు ఫామ్ హౌస్. అటువంటి పాలమూరుని మర్చిపోయి కమిషన్ వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్ ఎవరన్నా పైన 9 దగ్గర కడితే గ్రావిటీతో కిందకు వస్తాయి. పొరపాటు మూడోసారి ఇట్లా అయి ఉంటే పోలవరం కింద ఇంకో బ్యారేజీలు కట్టి అయ్యో 3 లిఫ్ట్ పెడుతున్నాం, మళ్ళీ 5 లక్షలు అప్పు చేసి. ఎవడైనా తెలివిన ఇంజనీరు పైన ఉన్న దాన్ని 140 కాకుండా 100 తగ్గించుకోవాలనే గ్రావిటీ తీసుకుంటే దాని 1,10,000 ఎకరానికి కరెంట్ బిల్ వస్తుంది. మొత్తం మెయింటెనెన్స్ 1,00,000 ఒక ఎకరం మీద రైతుకి ఎంత మిగులుతుంది చెప్పండి? ఏ బుద్ధి ఉన్నోడని చేస్తారా? ఏ బుద్ధి ఉన్న ముఖ్యమంత్రి? నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే సీఎంని, నేనే అప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తలేవు మరి? తప్పకుండా పోరాడతాం. ప్రజలు కూడా ఇలాంటి పార్టీ తెలంగాణలో స్థానం లేదని చెప్పి ప్రజలు కూడా వీళ్ళకి శిక్షించే రోజు త్వరలో. ప్రభుత్వం కూడా ఎవరైనా కేసులు వేసినా వారి మీద మాట్లాడినా వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా రక్షణ కల్పిస్తాం. ఇలాంటి వారిని భయపడేది లేదు. కానీ ఇవాళ ఒక మంచి వ్యక్తిని, సామాజిక కార్యకర్తని పోగొట్టిన బాధల్లో ఉన్నాం మేము. అందుకనే మీరు దామరచెల్లన్నా అదన్నా ఆయన కృష్ణా వాటర్ గురించి మాట్లాడినట్టే ఉంది. ఉదయం వెళ్ళి చెప్తున్నా వాళ్ళ భార్య బిడ్డ గంట వెంకరాడు సమ్మిడని. అదే హరీష్ రావు ఆయనకే సిల్వర్ దిబ్బి ఉత్సవాలంట సంవత్సరం పెద్ద ఘనకార్యం చేసి పొడిచింది ఆయన తెలంగాణని. 7 లక్షల కోట్లు అప్పు చేసి దోసుకు తిన్నారు. జైళ్ళ చుట్టూ, కోట్ల చుట్టూ, ఢిల్లీలో జైళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఆయన దాని గురించి మాట్లాడుతున్నా. వెంకటరామనాయుడు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ భార్య చెప్పినప్పుడు అది మాట్లాడుకుంటా కృష్ణా మాట అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్. ఇదంతా బాధతో చెప్తున్నాం. మేము తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ రోజు తెలంగాణ వస్తే దోసుకోవచ్చని చెప్పి దొంగ దీక్షలు చేసి నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు. ఎవడన్నా రోడ్డు మీద దీక్ష చేస్తారు. కానీ మా గోనె ప్రకాష్ రావుకు ఆర్టీఐ ద్వారా తీసుకుండు, ఎన్ని ఇంజక్షన్లు తీసుకుండు, ఎన్ని విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుండని. ఏమన్నా అంటే చావు నోట్లో పోయి తలకాయ తెచ్చినాను. మరి చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయాడు. శ్రీకాంతాచారి దగ్గరకు వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉన్నది, పని ఉందంటే ఉండు మళ్ళీ వస్తున్నా అని చెప్పి ఆమె గురించి ఎందుకు మాట్లాడలేదు. నువ్వు నీ కుటుంబ సభ్యులు నీ బంధువులు దోసుక తిని ఇవాళ ఎదురు తిరిగితే చంపిస్తారా? పాపం తగిలిపోతారు చెప్తున్నా. మీరు తప్పకుండా చట్టపరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కూడా డిమాండ్ చేస్తూ గౌరవ న్యాయమూర్తులకు కూడా, ఎందుకంటే క్లియర్ కట్గా వాళ్ళ భార్య బిడ్డలే ఇస్తున్నారు. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా, ఫాస్ట్ ట్రాక్గా సిట్ ఏర్పాటు చేస్తారా, చర్య తీసుకొని కేసీఆర్ కానీ ఎవరన్నా కానీ హత్య చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి మీద చర్య తీసుకోవాలని మా డిమాండ్. సీఎంని కలుస్తాం, సీఎం గారితో మాట్లాడతాం. అందరం కూడా ప్రజా సంఘాల వారు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ 4 కోట్ల ప్రజలందరికీ కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వామన్ రావుని ఆ రోజు అంత ఓపెన్ గా కనీసం అలిగేషన్ వచ్చినప్పుడు ఓటుగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అలిగేషన్ వచ్చినా టికెట్ ఇవ్వకూడదు. అది అలిగేషన్ ఏం కాదు, ఆయన డైరెక్ట్ అంటే అంత బరి తెగించిండు. ఎట్లయినా ఓట్లు వేస్తాను నాకండి. కానీ ఇంత తెగించి ఇవ్వాలా? కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతుంటే కోర్టులో తెలుసుకోవాలి.
కోర్టుకు పోయినావు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కోర్టుకు పోయినావు, కేటీఆర్ ఈడీ కేసులో కోర్టుకు పోయింది క్వాచ్ చేయాలని, కవిత కేసు పోయింది, జైలు పోయి వచ్చి బెయిల్ తెచ్చుకుంది. అట్లా కొట్లాడుకోరు మీరు న్యాయపరంగా. కానీ చంపించడం ఏంది? మనుషులు చేసే పనేనా? మృగాలు చేసే పనిది. గండ్ర వెంకటరామరెడ్డితో పాటు వాళ్ళ భార్య బిడ్డ మరొకసారి వాంగ్మూలం తీసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సెక్రటరీ గౌడ్ అయినా సరే ఇంకెవరైనా తప్పకుండా మేము రక్షణ కల్పిస్తాం. ఎందుకంటే మా కలెక్టర్ గారి మీదనే ఒక నిజాయితీపరుడైన కలెక్టర్, ఆయన భద్రాచలం ఐటీడీఏ పీఓగా ఉండే, నేను అక్కడ ఖమ్మం ఇన్ఛార్జ్ మినిస్టర్, వద్దన్నా కానీ చెర్ల అంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఊళ్ళలోకి పోయి మా బార్డర్ ఊళ్ళలోకి పోయి నక్సలైట్లకు భయపడకుండా సేవ చేసిన వ్యక్తి ప్రతీక్ జైన్. ఆయన మీద కూడా దాడి చేసిండు. దుర్మార్గు రౌడీ షీట్ అని పెట్టి 72 సార్లు కేటీఆర్ ఫోన్లో మాట్లాడు. అందుకని అమ్మాయి చెప్తుంది కేటీఆర్ హస్తం ఉందని క్లియర్గా చెప్తుంది. ఇంటెలిజెన్స్ కాదు సామాజిక కార్య అట్లా అది కాదు, అవన్నీ వస్తారు. సామాజిక కార్యకర్తని చంపుతారని అనుకుంటారా? అది యూపీ లాంటి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో. లీగల్ కొట్లాడాలి. మనిషిని చంపిస్తే ఆ మనిషిని దేవుడు కూడా వాపస్ తీసుకురాలండి. లక్షల కోట్లు పోతే కూడా సంపాదించుకోవచ్చు, కానీ మనిషిని కూడా తీసుకొస్తారు. పెళ్లిగాని అమ్మాయి ఉంది, అలా ఏడుస్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తలేవా? మన కుటుంబ సభ్యుని పోగొట్టుకుంటున్న బాధపడుతున్నాం మేము. అంత ఓపెన్ గా అన్నిసార్లు వాళ్ళు ఏం లేనిదే ఉట్టిగా చెప్తారు. వాళ్ళకి అనుమానం లేనిదే భార్య బిడ్డ చెప్తారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్, గండ్రవేగనం వీళ్ళ పాత్ర ఉంది, కిరాయి అంతకులను తీసుకుని చంపించిందని. అంటే వీళ్ళు కోర్టులో మేము లీగల్ గా కవిత, కేటీఆర్, హరీష్ రావు లీగల్ గా కొట్లాడుతాం. కేసీఆర్ కూడా కోర్టుకు పోయింది దీని మీద. ఆయన కూడా అప్పీల్ చేసుకున్నాడు, క్యాచ్ చేయాలని, స్టే చేయాలని, ఎంక్వైరీ చేయొద్దని. అట్లా కొట్లాడుతున్నాను అనుకున్నాను. ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తానని మాకు తెలిసి తప్పకుండా ఇక ముందు ఇలాంటి వారికి గుర్తించి వాళ్ళని కూడా అప్రోచ్ కమ్మంటున్నాం. మా దృష్టికి వచ్చిన వాళ్ళు మాకు అప్లికేషన్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించి వాళ్ళకు రక్షణ కల్పిస్తాం. మా ముఖ్యమంత్రి గారు దాని మీద స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఆయన ఫస్ట్ కెళ్ళే చెప్తున్నాడు, గంజాయి కానీ దేని మీద కానీ రౌడీజం కానీ స్ట్రిక్ట్ గా ఉండాలన్నదే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం.